ఎలా బతకాలో అర్థమైంది, ఎలా బతకూడదో అర్థమైంది. సైతాను గాడి కాడి కింద ఉన్నప్పుడు ఎడిపోతున్నామో, ఏమవుతున్నామో, ఏం జరుగుతుందో అర్థం కాల. దేవుని కృప ఏందో తెలుసా? దేవుని బిడ్డల్ని మన దాకా నడిపించి యేసయ్య గురించి మనకు తెలిసేటట్టు చేసి, నువ్వు వచ్చావంటే ఇక్కడికి నీ కోసం కష్టపడ్డోళ్ళు ఉన్నారు ఇక్కడ దాకా నిన్ను తీసుకొని రావడానికి. ఎవరిని అది హృదయంలో పెట్టుకున్నావు, ఏదో ఒకనాడు దర్శించబడ్డావు, వచ్చి కూర్చున్నావు, మారు మనసు పొందావు, రక్షణ పొందావు, దేవుని బిడ్డవయ్యావు. నువ్వు ఇలా రావటానికి, బంధకాల్లోంచి నిన్ను విడిపించడానికి దేవుడు ఎవరో ఒక వ్యక్తిని వాడుకున్నాడు, ఒక మనిషినే వాడుకున్నాడు. నువ్వు రావటానికి కూడా ఒక మనిషినే వాడుకున్నాడు. దేవుడు తానే దిగి నీ దగ్గరకు రాడు, ఆయన నీ దగ్గర ఒక మనిషిని పంపుతాడు. ఆ మనిషిని వాడుకొని నిన్ను సాతాను కాడి మోకులు నీ మీద వేసాడు కదా, మోకులు కట్టాడు కదా, మోకులు ఓడదీసి నిన్ను బయటికి తీసుకొచ్చేటట్టు ఒక మనిషిని వాడుకున్నాడు. అందుకు భక్తులు తమ ప్రాణాలను కూడా నిలువున అప్పచెప్పడానికి ఇష్టపడింది. దేవుడిది కోరాడు. దేవుని ఎవరు నడుం కట్టారో, ఎవరు కష్టపడ్డారో, ఎవరు త్యాగం చేశారో, తమ సమయాన్ని, జ్ఞానాన్ని, ప్రాణాన్ని, ధనముని, జీవితాన్ని, కాలాన్ని, యవనాన్ని ఎవరు ధారపోశారో వాళ్ళందరూ అక్కడ రాయబడతారు. వారందరూ దేవుని ప్రత్యేక గ్రంథములో లిఖితమవుతారు.